హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు నా వార్తలు నా ఇష్టం. ఎరేస్తే చేపలు, టీఆర్ఎస్ ఫోన్ చేస్తే నేతలు పడాల్సిందే. ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని తెలంగాణలో అన్ని చేపలు కారెక్కుతున్నాయి. ఉన్నాళ్ళని దక్కించుకునేందుకు టీడీపీ కాంగ్రెస్ పెద్దలు నానా తంటాలు పడుతున్నారు. ఆపరేషన్ ఆకర్షతో ప్రతిపక్షాలకి పెద్ద ఆపరేషన్ చేస్తున్నాడు కేసీఆర్. ఈ దెబ్బకి టీఆర్ఎస్ ఆపరేషన్ సక్సెస్, ప్రతిపక్షాలు డెడ్. ఒకప్పుడు తన పార్టీని ముంచారనే కోపం మీద కేసీఆర్ ఉన్నారేమో గానీ ఇప్పుడు అదే ట్రీట్మెంట్ తో మొత్తం ఖాళీ చేయిస్తున్నాడు. ఓడిపోయి ఇంట్లో కూసున్నా సరే కన్నుగొట్టి కారెక్కమంటున్నాడు. ఈ వ్యవహారం అంతా ప్రతిపక్షాలని ఖాళీ చేయించేందుక మళ్ళా గెలిచేందుక అనేది తెలవక జుట్టు బీక్కుంటున్నాడు జానారెడ్డి. టీఆర్ఎస్ ఆకర్షలో కితకితలేందో చూసే ముందు హెడ్లైన్స్ చదవతా. తెలంగాణ ప్రతిపక్ష పార్టీలు ఖాళీ, కేసీఆర్ మిస్డ్ కాల్కే కారెక్కుతున్న నేతలతో టీఆర్ఎస్ హోలీ. యుద్ధానికి ముందే చేతులెత్తేసిన టీడీపీ కాంగ్రెస్ ఏం చెయ్యాలో పాలుపోక ఆపసోపాల్స్. జిహెచ్ఎంసీ కోసం తొడగొడుతున్న గులాబీ పార్టీ, తొడలు తడుముకుంటున్న ఎగస్ పార్టీ. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇప్పుడు తెలంగాణలో అంతా ఆకర్ష అంటున్నారు. పెద్ద అయస్కాంతం కేసీఆర్ దగ్గరుంటే దాని ఆకర్షణ శక్తికి ప్రతిపక్ష పార్టీల నేతలు వచ్చి కారులో కూర్చుంటున్నారు. రామని చెప్పే నేతల ఇళ్లల్లోకి వెళ్ళి మరీ ఆపరేషన్ చేసి వస్తున్నారంట. ఏని ప్రతోడు గిదే పాట పడతారేందా? ఆకర్షణ లేదు, వికర్షణ లేదు. అరే అసలు మా పార్టీలో నిలబడేటందుకే జాగా గిట్ల లేదని మేమెడతా ఉంటే నడి మధ్యలో మీ గోలేందా? వాళ్ళు వస్తామంటే ఏం చేసుకోవాలో ఏందో మేము తెలవక టెన్షన్ పడతాము. ఇక వస్తామన్న వాళ్ళను వద్దంటమా? వద్దంటే రేపు ఏమనుకుంటారు? ఎవరైనా కారు గిట్ల లేకుండా దూరంగా ఉన్న వాళ్లకు మన హరీష్ రావు కారుని గిట్ల పంపి లిఫ్ట్ గిట్ల ఇప్పించి తోలుకొస్తాము. గిదీనికే అగ్నిపర్వతం బద్దలైనట్టు జమదగ్ని మాదిరిగా ఓ డైలాగులు కొడతారేందా? అభివృద్ధి చూసి వాళ్ళంతా వస్తా ఉన్నారు. దీనికే ఎందుక ఊకే అరుస్తా ఉన్నారు? ఇది మన పద్ధత? నేనేమన్నానని ఏదో పేపర్లో కనపడితే చదివా అంతే. ఆపరేషన్లు బాగా చేసే డాక్టర్ కాడికే పేషెంట్లు వెళ్తారు. ఈడ పెద్ద డాక్టరు నువ్వే గురు. అందుకే ఎన్నికలకెళ్ళి వందల మంది స్థానిక ప్రతినిధుల్ని బతిలాడుకునే బదులు ఉన్న క్యాండిడేట్లని ఓడబీగితే పాయే. మీ భాషలో అభివృద్ధి, ప్రతిపక్షాల ప్రకారం ప్రలోభం, నా ప్రకారం తెలివైన రాజకీయం. ఏని రాజకీయాలు లొట్ట పీసులేవు. బంగారు తెలంగాణకు బాటలు గిట్ల ఎత్తా ఉన్నాం. గది గిట్ల చూసి నడుచుకుంటూ వచ్చి ఏరుతా ఉన్నారు. బ్రతిమిలాడు ప్రలోభాసుంటి పెద్ద పెద్ద మాటలు దేనికా? అవును, కాలం తిరుగుద్ది. అధికార పార్టీలు నెక్స్ట్ టైం విపక్ష పార్టీలు అవుతాయి. టీఆర్ఎస్ యొక్క తీరు గనుక మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రజాస్వామ్యవాదులంతా కూడా తలదించుకునేలాగా నేల మీద కూర్చునేటువంటి పరిస్థితి వచ్చిందని నేను చెప్పుక తప్పడం లేదు. వాళ్ళు ప్రలోభ పెట్టి లొంగ తీసుకుని కారు ఎక్కిస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని నేను చెప్పుక తప్పడం లేదనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే తీరుగా మనం చూసినట్లయితే ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యాక నవ్వులు పాలవుతుంది అనేటువంటి విషయం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనికి కారణం ఎవరైనా నేను ప్రశ్నిస్తున్నాను. దానికి సమాధానం ఈ ప్రజలే టిఆర్ఎస్ ని గెలిపించారు కాబట్టి వాళ్లే దీనికి బాధ్యత వహించాలని చెప్పి అవగతం చేసుకోవాల్సినటువంటి విషయం. తద్వారా మా పార్టీని ఎలా ఉంచుతారేమిటో తెలుసుకుంటే బాగుంటుంది. ఏమో, నువ్వు ఆది రాగంలో మొదలుపెట్టి శనివారం తాళంలో వినిపిస్తుంటే నా ఏణ తీగ తెగేటట్టుంది. మొత్తం మీద ఏమంటావు? ఖండిస్తున్నాను అంటావు అంతేగా. ఆ తీరుగా ఈ తీరుగా అంటే నువ్వే తీరుగా చెప్తున్నావో నాకు అర్థం అవడంలే. అరే ఏందా ఆయన తీరు నీ తీరు? మా పార్టీ చేసే కార్యక్రమాలు గిట్లా చూసే అందరు వస్తున్నారు. ఇంతకు ముందే వస్తామని చెప్తే అందరు ఒక్కపాలే కాదు, తర్వాత రమ్మని చెప్పినాం. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోతే టిఆర్ఎస్ మీద ప్రజా వ్యతిరేకత గిట్లా ఉన్నదనే అనుకుంటారు. గెలిచేటందుకు కష్టపడితే ప్రలోభం అంటే ఎట్లా రవై? ఇదేం ప్రజాస్వామ్యం? మాకు తెలియదా ఎంత కష్టపడితే వాళ్ళు మా పార్టీలోకి వస్తున్నారు? వాళ్ళని బట్టి వాళ్ళని గిట్లా మేము చేర్చుకోం రవై. కొద్దిగానన్నా ప్రజల బలం గిట్లా ఉండాలి. గంతగానం లేకుంటే ఎట్లా చేర్చుకుంటావు? నువ్వు అక్కడివి ఏది పడితే అది వదలుతానే ఉంటావు. రానోళ్ళని కూడా బొజ్జగేస్తున్నారంట, రాకపోతే బతిలాడుతున్నారంట కదా. చివరి అస్త్రంగా కేసీఆర్ దగ్గర నుండి మిస్డ్ కాల్ ఇప్పించి మరీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి.
నాకు టిఆర్ఎస్ వాళ్ళు ఆఫర్ ఇచ్చినట్లే ఇచ్చే లాక్కున్నారు. అందుకనే మా పార్టీలోనే ఉంటున్నా. ఇద్దరు బతిమిలాడితే నేనేం చేయాలి? టిఆర్ఎస్ వాళ్ళు రాగానే మా కాంగ్రెస్ హైకమాండ్ ఫోను, ఇక్కడ గాంధీ భవన్ లో కూర్చోగానే టిఆర్ఎస్ మినిస్టర్ ఫోన్. ఎవరికని సమాధానం చెప్పాలి? ఇక మా కండువ కప్పుకుందామని రెడీ అయ్యేలోపే వాళ్ళు రివర్స్ షాక్ ఇచ్చారు. ఏం చేయాలి? ఈ జన్మకు ప్రతిపక్ష పార్టీ దిక్కు. ముద్దొచ్చినప్పుడే సంకెక్కాల, దొరద పుట్టినప్పుడు ఎక్కుతానంటే ఇదిగో ఎట్టాగా నేలకేసి కొడతారు. డిమాండ్ ఉందని డాన్స్ చేసావు, వాళ్ళు నీ వ్యవహారం చూసి పక్కన పడేశారు. సరే నీ గోల నాకెందుకు, ఇప్పుడు చిన్న బ్రేక్. టీఆర్ఎస్ దెబ్బకి ప్రతిపక్షాలు చెన్నై వరద బాధితుల్లాగా చెల్లా చెదురయ్యాయి. పార్టీ నేతలంతా ఆ గూటికే జారుతుండడంతో పార్టీలు ఖాళీ అవుతున్నాయని గుబులు పెట్టుకున్నారు నేతలు. ఏమో మాకేం గుబ్బులురా నాయనా, పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన పర్వాలే, డిపాజిట్లు రాకున్నా గాని మాకేం ఫరక్ పడదు. కానీ ఎవరైనా నామినేషన్ అయితే అన్ని గుంజుకొని పోవుడు, ఇదైతే మంచికలేదురా నాయనా. నా 30 ఏళ్ల రాజకీయ చరిత్రల గిసుండి పద్ధతి అయితే నేను ఎన్నడూ చూడలే. మా పార్టీలో బీఫామ్ గిట్లా తీసుకుంటున్నారు, టిఆర్ఎస్ వాళ్ళు చెప్పంగానే విత్డ్రా చేసుకుంటున్నారు. ఇదేం పద్ధతిరా నాయనా? ఈ పద్ధతి అయితే నాకు నచ్చలే. చివరాఖరికి మా ఎమ్మెల్యేలన్నా ఉంటారో పోతారో. ఈ 3 ఏళ్లలో మా గాంధీ భవన్ మొత్తం ఖాళీ అయ్యేటట్లున్నది. గిట్లా చేయడం మాత్రం భావ్యం కాదురా బాబు. గదైతే తెలుసుకుంటే మంచిగుంటది. ఇంతకన్నా అన్యాయం అయితే ఎట్లరా నాయన నీ అమ్మ? భావ్యం ఏముంది చెప్పు? అప్పట్లో మీరు మిగతా పార్టీ వాళ్ళని చేర్చుకున్నప్పుడు చెట్టు కింద నిలబడి ఏక నవ్వారు. ఇప్పుడు పక్క ఏడవండి. ఇక మామ నాకెవరో ఫోన్ చేసి చంపుతామని బెదిరిస్తున్నారు. ప్రతిపక్షాలు విమర్శిస్తే చంపుతారా? ఆ నెంబర్ కూడా నా దగ్గర ఉన్నది. రివర్స్ లో ఫోన్ చేసి తిడదామని అనుకుంటే టిఆర్ఎస్ లోకి రమ్మంటారేమోనని భయపడి ఫోన్ చేయాలి. అసలే మా ఇంటి ముందు ఒక కారు గిట్ల రోజు తిరుగుతున్నది. నాకు ఈ పాలి గనక ఫోన్ వస్తే గట్టిగా బద్మాష్ అని తిడతా. చంపుతామంటే భయపడతామా? వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు గిట్లా చేస్తాం. అదే గిట్లా అమ్ముడు పోవుడేంది? సంతలో మేకలను కొన్నట్లు గీ కొనుడేందో నాకు సమజైతలే. ఎంత కొంటున్నారేందో ఒక్కలు గుడక చెప్తలేరు. ఇదేం బెరమో నాకు తెలుస్తలే. టిఆర్ఎస్ వచ్చినాక ప్రజాస్వామ్యం మొత్తం పాడైపోయింది. ఇక మా పార్టీలు ఉండొద్దా? ముందు కాంగ్రెస్ కు బుద్ధి లేదు. వాళ్ళకే గనక బుద్ధి గిట్లుంటే మా పార్టీ వాళ్ళను చేర్చుకునేటోళ్ళు కాదు. అందుకనే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, దీనికి బాధ్యత కాంగ్రెస్ వహించాల్సి ఉంటుంది. టిఆర్ఎస్ తిడదామని వచ్చి కాంగ్రెస్ మీద పడతావేంది? మీ పార్టీలో ఓడిపోయిన వాళ్ళని కూడా కలిసి బతిమలాడుతున్నారంట. ఆల్రెడీ పెద్ద తలకాయ ఒకటి పడిందంట. ఏంది మామా టీడీపోల తరఫుకెళ్ళి మాట్లాడుతున్నావు? అభివృద్ధి చూసి మాట్లాడుండ్రి. ఎట్లనన్నా మా పార్టీనే గెలుస్తుంది. అందుకనే కాదు అపోజిషన్ పార్టీ క్యాండిడేట్లు పరువు పోక ముందుకే విత్డ్రా చేసుకుంటుండ్రు. ఇక మా భయానికే వరంగల్ వేరే పార్టీ వాళ్ళు క్యాండిడేట్లను నిలబెట్టలేదు. మొన్ననే డిపాజిట్ పోయింది, మళ్ళెందుకు ఇజ్జత్ పోగొట్టుకునుడని భయపడుతుండ్రు. ఇక ఓడిపోయే పార్టీలు ఎందుకు ఉండాలని మా పార్టీలకు వచ్చేస్తుండ్రు. దీనికే అంత మమ్మల్ని తప్పు పడుతున్నారు. ప్రజలకు ఆ విషయం తెలియదా ఏంది? అదిగా సురేఖక్క, ఇంకో మామ అన్ని పార్టీల లీడర్లను చేర్చుకొని టిఆర్ఎస్ నడుపుతుండ్రు. ఇక మా జిల్లాల గుడక కాంగ్రెస్ ను లేకుండా చేస్తుండ్రు. ఈ విధంగా మరి మా పక్కనున్నోళ్ళకు గుడక ఫోన్లు చేసి బెదిరిస్తుండ్రు. అందరినీ ఇట్లా చేర్చుకుంటా పోతే మరి ఇక ప్రతిపక్షాలు ఏడుంటాయని అడుగుతా ఉన్నా. ఈ ఆటలు ఎన్నాళ్ళు సాగుతావో కూడా చూస్తాం. మా అంటే వాళ్ళ డ్రామాలు 3 ఏండ్లే. ఈ లోపు మేం కూడా మరి కొత్త లీడర్లను తయారు చేసుకొని ఎన్నికలకు పోతామని కూడా నీకు తెలియజేస్తా ఉన్నా. అంతకు మించి ఏం చేస్తారు గానీ మిగిలిన వాళ్ళు కూడా పక్క చూపులు దోస్తున్నారంట. వాళ్ళనైనా బతిలాడుకోండి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. జై హింద్.